హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కంటే దాదాపు 15% అధికంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జరిగాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లను తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 46% పెరుగుదల నమోదైంది. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే అటు నివాసానికి ఇటు వ్యాపారానికి అనుకూలమైనది హైదరాబాద్. రాష్ట్రం విడిపోతే ఇక్కడ స్థిరాస్తి రంగం కుంటుపడుతుందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఇక్కడి అభివృద్ధి స్పష్టం చేస్తోంది. అటు వరుస ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలు యథాతథంగా కొనసాగాయి. ఎన్నికల నియమావళి కారణంగా అనుమతులకు కొంత ఇబ్బంది ఏర్పడి కొత్త ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో రాకపోయినా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో అమ్మకాలు జోరుగా సాగాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఎన్నికల సమయంలోనూ క్రయ విక్రయాలు జోరుగా కొనసాగాయని స్పష్టమవుతోంది. 2023లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 22,632 గృహాలు రిజిస్ట్రేషన్ జరగగా ఈ ఏడాది ఇదే సమయంలో 26,027 ఇళ్లు రిజిస్ట్రేషన్ అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతకుముందు ఏడాది కంటే 15% అధికం. అదేవిధంగా గత ఏడాదిలో హైదరాబాద్ లో స్థిరాస్తి రంగంలో 15% పెరుగుదల నమోదు కాగా ఈ ఏడాది 16% వృద్ధి నమోదైంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 46% పెరుగుదల నమోదు కాగా ఈ ఏడాది స్వల్పంగా తగ్గి 39%కే పరిమితమైంది. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో గత ఏడాది 39% పెరుగుదల నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 46% వృద్ధి కనబరిచినట్లు క్రెడాయి ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో 3,000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన గృహాల కొనుగోలు చేసే వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2 నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా గత ఏడాది కంటే 10%కి పైగా పెరుగుదల నమోదు చేసింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే 1000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 70% పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1000 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగిన ఇల్లు కొనుగోలు చేసే పేదల శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ధరలను పరిశీలించినట్లయితే బెంగళూరులో గత ఏడాది మొదటి త్రైమాసికంలో 9,000గా ఉన్న సగటు చదరపు అడుగు ధర ఈ ఏడాది 10,500కు ఎగబాకి 19% పెరిగింది. రాజధాని ఢిల్లీలో చదరపు అడుగు ధర 16% పెరుగుదల నమోదు చేయగా అహ్మదాబాద్, పూణేలలో 13%, హైదరాబాద్ లో 9%, ముంబైలో 6%, కోల్కతాలో 7%, చెన్నైలో 4% లెక్కన పెరుగుదల ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల పెరుగుదల బెంగళూరులో అత్యధికంగా ఉండగా ఆ తర్వాత స్థాయిలో ఢిల్లీ, పూణే, హైదరాబాద్లు వరుసగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం, ఇతర మంత్రులు ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం వల్ల పరిపాలనలో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే పక్షం రోజుల్లో ఎన్నికల నియమావళి ముగియనుండడంతో స్థిరాస్తి రంగంపై సీఎం రేవంత్ రెడ్డి మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. మరింత వృద్ధి సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు అమల్లో పెడతారని బిల్డర్లు భావిస్తున్నారు.